డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మనం పార్ట్ 2, జోన్ 2 యొక్క పార్ట్ 2. అప్పుడు పార్ట్ 1 అయింది ఇంతకుముందు, దాని కంటిన్యూషన్. ఇది పార్ట్ 2. ఇక్కడ పోస్ట్ కోడ్ నెంబర్ 5 నుంచి చూసుకుంటే ఇది మల్టీ జోనల్ పోస్ట్. పోస్ట్ పేరు ఏమి? అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఇన్ కోఆపరేటివ్ సొసైటీస్. అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఇన్ కోఆపరేటివ్. చూడండి, ఈ జోన్ నుంచి 4 సెలెక్ట్ కావడం జరిగింది. 351.754 ఎస్టీ మేల్, ర్యాంకు స్టేట్ ర్యాంకు 1337, 381.448 బీసీడీ మేల్ 338 ర్యాంక్ స్టేట్ ర్యాంక్. బీసీడీ మేల్ 366.986, బీసీడీ మేల్ 583 ర్యాంక్, 297.244 ఈడబ్ల్యూఎస్ మేల్ విహెచ్ ఈడండి, విజువల్లీ హ్యాండిక్యాప్డ్. ఇది రావడం జరిగింది. ఎంత? 10,269. ఈ ర్యాంకు విజువల్ హ్యాండిక్యాప్కు ఈడబ్ల్యూఎస్ మేల్ పర్సన్కు రావడం జరిగింది. అంటే ఈ జోన్ నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళు. ఇది మల్టీ జోన్ పోస్ట్ అయినప్పటికీ ఇది జోన్ 2లో వస్తుంది, MZ1 మల్టీ జోన్ 1లో వస్తుంది. ఈ 4 సెలెక్ట్ అయినలు. అదేమి పోస్ట్ కోడ్ నెంబర్ 5, పోస్ట్ పేరు అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఇన్ కోఆపరేటివ్ సొసైటీ. అదేమో సబ్ రిజిస్ట్రార్ ఇన్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. ఇదేమో అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఇన్ కోఆపరేటివ్ సొసైటీస్. అది జోనల్ పోస్ట్, ఇది మల్టీ జోన్ పోస్ట్. నెక్స్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ 6, దట్ ఈస్ వాట్? ALO, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్. అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఇన్ లేబర్ డిపార్ట్మెంట్. చూడండి, 2 పోస్టులు ఉన్నాయి. ఈ జోనల్ పోస్ట్. ఈ జోన్కు 2 అలాంటి, ఒకటి జనరల్ పోస్టు, ఒకటి ఎస్సీకి రిజర్వ్ ఇవ్వడానికి. జనరల్ ఒక పోస్టు. ఎన్ని మార్క్స్కి రావడం జరిగింది? ఈ జోన్ నుంచి 385.454 బీసీబీ మేల్, ర్యాంకు 166. ఇదేమి 354.043 ఎస్సీ మేల్ 1175. ఈ 2. ఒకటి జనరల్ రిజర్వ్, జనరల్ ఎవరైనా ఎలిజిబుల్ కాబట్టి బీసీబీ మేల్ వ్యక్తి 160 ర్యాంక్ అనే వ్యక్తికి రావడం జరిగింది. నెక్స్ట్ ఎస్సీ రిజర్వేషన్కి 2 పోస్ట్. సెకండ్ పోస్ట్ రిజర్వ్ చేయబడ్డది ఎస్సీకి 354.043 ర్యాంకు 1175 స్టేట్ ర్యాంక్. నెక్స్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ 7. కోడ్ నెంబర్ 7 ఎంపీఓ, మండల్ పంచాయత్ ఆఫీసర్. ఇది పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఏ డిపార్ట్మెంట్? పంచాయత్ రాజ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, ఎంపీఓ. దీని ఇంతకుముందు ఈఓపీ యాడ్ అంటుంది, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఇన్ రూరల్ డెవలప్మెంట్, పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్. నెక్స్ట్ ఇలా వచ్చిన మార్క్స్ జోన్ 2 నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళు. ఇది MZ పోస్ట్, మల్టీ జోన్ పోస్ట్. ఈ జోన్ నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళు ఇక్కడ చూసుకున్నాండి. మీ వర్గము, క్యాస్ట్, సబ్ క్యాస్ట్, జెండర్, స్టేట్ ర్యాంక్. 372.310 బీసీబీ మేల్ 419, 351.939 ఎస్సీ మేల్ 1316 ర్యాంక్, 356.028 బీసీబీ ఫీమేల్ 1083 ర్యాంక్, 364 మార్క్స్ బీసీఏ మేల్ 792 ర్యాంక్, 370.380 బీసీడీ మేల్ 338 ర్యాంక్, 378.179 బీసీడీ మేల్ 273 ర్యాంక్. నెక్స్ట్ ఫర్దర్ రిలేషన్ ఎంపీఓ పోస్టు జోన్ 2 నుండి సెలెక్ట్ అయిన వాళ్ళు 362.318 బీసీఏ మేల్ 751, 374.289 బీసీబీ మేల్ 362 ర్యాంక్, 366.090 బీసీఏ మేల్ 60 ర్యాంక్, 374.380 బీసీడీ మేల్ 358 ర్యాంక్, 357.743 బీసీ మేల్ 984 ర్యాంక్, 375.959 బీసీడీ మేల్ 328 ర్యాంక్. ఇవన్నీ జోన్ 2 నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళు. ఇది మల్టీ జోన్ పోస్ట్ కాదు. జోన్ 2 నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళు వాళ్ళ వర్గాలు చూసుకోండి. ఎక్కడ వరకు ఎన్ని మార్కుల వరకు కట్ ఆఫ్ అయింది, ఎంత ర్యాంక్ వరకు కట్ ఆఫ్ అయింది చూసుకొని నెక్స్ట్ ఫర్దర్గా 13 పోస్ట్ కో నెంబర్ కంటిన్యూషన్ చూసుకున్నట్టయితే 13 365.86 ఈడబ్ల్యూఎస్ మేల్ 619 ర్యాంక్, 374.206 బీసీడీ మేల్ 361, 377.206 బీసీడీ మేల్ 287, 357.051 ఎస్టీ మేల్ 1228 ర్యాంక్, 329.369 బీసీసీ మేల్ 3467 ర్యాంక్, 336.957 ఎస్సీ ఫీమేల్ 2512 ర్యాంక్. ఇవి మొత్తం పోస్ట్ కోడ్ నెంబర్ 7 ఎంపీఓకి సెలెక్ట్ అయిన వారు జోన్ 2 నుండి ఎందరు? 18, టోటల్ 18. నెక్స్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ 8. కోడ్ నెంబర్ 8 ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్. దీన్ని సీజెడ్ అంటారు, కంటిగియస్ జోన్. సేమ్ మల్టీ జోన్ 1 లాగానే, ఈ సీజెడ్ పోస్టు. ఇలా ఈ జోన్ నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళు, జోన్ 2 నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళు చూడండి. సీజెడ్లో కూడా 1 to 4 వస్తాయి. సీజెడ్ 1లా, కంటిగియస్ జోన్ 1లో 1 to 4 జాబ్స్. ఇక్కడ చూడండి, జోన్ 2 నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళు చూడండి. ఎస్టీ మేల్ 354.68 1147, ఎస్సీ ఫీమేల్
334.618, 2786. ST female 327.861, 3643 rank. BCD male 384.66, BCD male 174 rank. SC male 348.859, SC male 1526. ఇది స్పోర్ట్స్ కోటలో. BCDF ఫీమేల్, BCD మహిళా అభ్యర్థికి 362.238, 757. EWS మేల్ 379.706, EWS మేల్ 248. ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ కంటిన్యూషన్. ఎయిత్ 7 మెంబర్స్ ఆల్రెడీ 8th మెంబర్. జోన్ 2 నుంచి సెలెక్ట్ అయిన వారు ఎక్సైజ్ చేస్తేగా 358.112 BCD ఫీమేల్ 950 ర్యాంక్, 327.538 BCA ఫీమేల్ 3710 ర్యాంక్, 366.979 BCA మేల్ 1584 ర్యాంక్, 336.508 SC ఫీమేల్ 2285 ర్యాంక్, 377.269 BCD మేల్ 295 ర్యాంక్, 323.057 ST ఫీమేల్ 4439 ర్యాంక్, 332.944 BCC మేల్ 2969 ర్యాంక్, 325.216 SC ఫీమేల్ 4091 ర్యాంక్. మొత్తం 15 మంది సెలెక్ట్ అయ్యారు. ఎక్స్ఐగా జోన్ 2 నుంచి 15 మంది సెలెక్ట్ కావడం జరిగింది. ఒక్కసారి ఈ వీడియో ఇస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఎడ్యుకేషన్ అప్డేట్స్ అన్నీ మీకు తొందరగా అందడం జరుగుతుంది. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి. 9 ADO అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇన్ టెక్స్టైల్స్ అండ్ హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్, చేనేత జౌలి శాఖలో ADO. ఇవి జోనల్ పోస్టు. ఇవి లేవు ఈ జోన్కు ఇవ్వబడి కేటాయించబడి పోస్టులు. నెక్స్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ 10. నెక్స్ట్ ASO ఇన్ JID పోస్ట్ కోడ్ నెంబర్ 10, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, సాధారణ పరిపాలన శాఖ అంటాం కదా. ఈ స్టేట్ క్యాడర్ పోస్టు సచివాలయం ఉన్నది. నెక్స్ట్ చూడండి, ఇవన్నీ ఇదండి జోన్ 2 నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళు 368.210 BCA మేల్ 539 ర్యాంక్, 353.226 SC మేల్ 1213 ర్యాంక్, 384.168 BCD మేల్ 187 ర్యాంక్, 384.158 BCD మేల్ 188 ర్యాంక్, 386.476 BCD మేల్ 155 ర్యాంక్, 407.521 BCD మేల్ 37 ర్యాంక్, 359.086 SC మేల్ 902 ర్యాంక్. నెక్స్ట్ కంటిన్యూషన్. నెక్స్ట్ ఇక్కడ 7 అయిందిగా. 383.253 EWS ఫీమేల్ 198 ర్యాంక్. అంటే ఈ జోన్ నుంచి 8 మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది ASOగా. స్టేట్ క్యాడర్ పోస్టు ఎంటైర్ స్టేట్ మొత్తం ఎలిజిబుల్. ఇక్కడ చూసుకోండి మీ వర్గము, జెండరు, కట్ ఆఫ్ మార్క్స్, కట్ ఆఫ్ ర్యాంక్. నెక్స్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ 11 ASO ఇన్ లెజిస్లేటివ్ సెక్రటరియట్, సచివాలయంలో లెజిస్లేటివ్ అంటే లీగల్గా లాకు సంబంధించి ఒక్కరే సెలెక్ట్ చేయడం జరిగింది. BCC మేల్ అభ్యర్థికి 344.859 ర్యాంక్, ఏమి 1792 స్టేట్ ర్యాంక్. నెక్స్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ 12 ASO ఇన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ASO అసిస్టెంట్ సెక్షన్ అయితే ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఇవన్నీ స్టేట్ క్యాడర్ పోస్టులే. ఇంతకుముందు చెప్పిన లెజిస్లేటివ్ సెక్రటరీ కానీ, JID ASO ఇన్ JID కానీ, ASO ఇన్ ఫైనాన్స్ స్టేట్ క్యాడర్ అందరు ఎలిజిబుల్. ఈ జోన్ నుంచి సెలెక్ట్ కాలేదు. జోన్ నెంబర్ 2 వాళ్ళు పోస్ట్ కోడ్ నెంబర్ 12 సెలెక్ట్ కాలేదు. ASO ఇన్ లా డిపార్ట్మెంట్ కూడా సెలెక్ట్ కాలేదు. జోన్ 2 వాళ్ళు ASO ఇన్ లా డిపార్ట్మెంట్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసరు లా డిపార్ట్మెంట్, దీనికి LLB కావాలి, స్పెషల్ డిగ్రీ. జోన్ 2 వాళ్ళు సెలెక్ట్ కాలేదు. నెక్స్ట్ పోస్ట్ కోడ్ ASO ఇన్ లా డిపార్ట్మెంట్ పోస్ట్ కోడ్ 13, జోన్ 2 వాళ్ళు సెలెక్ట్ కాలేదు. PC14 ASO ఇన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్, ఇక్కడ కూడా సెలెక్ట్ కాలేదు జోన్ 2 వాళ్ళు. నెక్స్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ 15 DPO అంటే డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ కాదు, డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్. ప్రొబేషన్ ఆఫీసర్ ఇక్కడ జువెనల్ డిపార్ట్మెంట్. జువెనల్ డిపార్ట్మెంట్ తెలుసు కదా, మైనర్స్, స్ట్రీట్ చిల్డ్రన్ అండ్ జువెనల్ డిపార్ట్మెంట్. ఇవి 2 పోస్టులు ఉన్నాయి. ఇది జోనల్ పోస్ట్ అండి, ఇది ఓన్లీ జోనల్ పోస్ట్. బాన్సర జోన్కు సెకండ్ జోన్ 2 ఉన్నాయి. ఒకటి ఏమో హైయెస్ట్ ఏమో 370.066 BCD మేల్ 347 ర్యాంక్. ఒకటి ఓపెన్కు ఇది రిజర్వ్ అయింది. ఓపెన్ పోస్ట్ BCD వర్గానికి చెందిన పురుష అభ్యర్థికి రావడం జరిగింది. నెక్స్ట్ SCకి ఇవ్వండి 278.128 16,950 ర్యాంకు SC పురుష అభ్యర్థికి రావడం జరిగింది. నెక్స్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ 16
నెంబర్ 16 పోస్ట్ అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్. ఇది మల్టీ జోన్ పోస్టు. ఎస్సీ మేల్ అభ్యర్థికి రావడం జరిగింది. 353.939 ఎస్సీ మేల్, 1186 ర్యాంక్. నెక్స్ట్ పీసీ ఇది మల్టీ జోన్ పోస్ట్. ఇది కూడా అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్. అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్ట్ కోడ్ నెంబర్ 17. ఇద్దరు రండి. ఓసీ ఫీమేల్ అభ్యర్థికి 363.793 702 ర్యాంక్. ఇంకోటి స్పెషల్ కూడా విజువల్ హ్యాండిక్యాప్లో రావడం జరిగింది. 18,572 274.490 ఓసీ మేల్ అభ్యర్థి. ఈ స్పెషల్ విజువల్ హ్యాండిక్యాప్. ఓకే. నెక్స్ట్ పీసీ నెంబర్ 18. ఇది మల్టీ జోన్ పోస్టు. ఈ జోన్ నుంచి సెలెక్ట్ కాలేదు, జోన్ 2 నుంచి. ఇది జోన్ 2 యొక్క పూర్తి వివరాలు. జూన్ 2 నుంచి ఎవరెవరికి స్టేట్ క్యాడర్లో మల్టీ జోనాల్లో రావడం జరిగిందో క్లుప్తంగా వివరించడం జరిగింది. నెక్స్ట్ ఫర్దర్ వీడియోలో మనం జోన్ 3 గురించి చూద్దాం. అందరూ ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.